ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖతం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయత సంపన్నాం వీతరాగం వివేకినాం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ. కళ్యాణ గుణ సంపదాం కరుణారసవాహినీం గౌరీం కాత్యాయనిం వందే వాసవీ కన్యకా పరమేశ్వరీం. హరి ఓం. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజే ఈ గూడూరు వారి నిజంగా మా రఘుప్రసాదాచార్యులు వారు చెప్పినట్టుగా మీరు అందరూ భాగ్యవంతులు, అదృష్టవంతులు. ఎందుకంటే ఈ అమావాస్య అనే దీన్ని కొత్త అమావాస్య అంటారు అన్నమాట. ఏంటిది? అధ్యక్షుల పేరేమిటి చెప్పండి? ఇంటి పేరేంటి? గట్టిగా చెప్పండి. కాబట్టి ఈ కోట రామారావు గారు కొత్త అమావాస్య రోజు అందరికీ కొత్త జీవితాలని ప్రసాదింపజేయాలని కళ్యాణాన్ని సంకల్పం చేయించారు. అవునా? అవునా కదా? చెప్పండి. అయితే పరమాత్ముడు ఇచ్చే కృప చాలా విశేషమైనదన్నమాట. ఆ కృపకు మనం ఇంత అంత చెప్పడానికి లేదు. రాబోయే సంవత్సరంలో పరమాత్ముడు మనకి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేయాలి. ఈ క్రోధాలు, మోహాలు ఏవైతే ఉన్నాయో అన్ని సంవత్సరం చివరి రోజు వదిలేస్తుంది. రేపటి నుంచి వచ్చే సంవత్సరం పేరేంటి? విశ్వ వసునామ సంవత్సరము. ఏమిటిది? విశ్వ వసునామ సంవత్సరము. అంటే పరమాత్ముని విశ్వసించి ఈరోజు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని చేస్తుంది. అవునా? అవునా కదా? చెప్పండి. అటువంటి స్వామి మనకి ఎంత కృప చేస్తున్నారంటే చెప్పలేనంత కృప చేస్తున్నారు. నిజంగా అన్ని ఊర్ల కార్యక్రమాలంతా ఒక విశేషంగా జరుగుతూ వస్తే ఈ గూడూరు ప్రాంత వాసులకు వచ్చే అదృష్టం ఏమిటంటే ప్రత్యేకంగా కొత్త సంవత్సరములో అడుగు పెట్టే ముందే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి యొక్క కళ్యాణం దర్శించి స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందే భాగ్యం మీకు మాత్రమే లభించింది. మిగతా వాళ్ళకి లభించలేదు. ఎందుకు అంటే అందరూ చేసుకున్నారు, కానీ ఎన్ని చేసినా కానీ అమ్మ భోజనం పెట్టేటప్పుడు ఆఖరి ముద్ద నాయన తినరా నాయన, తినరా నాయన, ఇది బలం రా నాయన అని చెప్తారు. అవునా? అవునా కాదా? ఎందుకంటే కనీసం ఆ చివరి ముద్దన్నా వాడికి ఎక్కడైనా నీరసం వస్తే శక్తి వస్తుంది. అట్లాగే ఈరోజు ఈ పాదయాత్రలో కార్యక్రమంగా నేటికి 15 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ 15వ రోజుకి 15వ తారీఖు ప్రారంభం చేసుకున్నాం. 15వ రోజుకి ఇక్కడికి వచ్చామన్నమాట. అంటే ఒక పక్షకాలం అయినట్టు, ఒక పక్షకాలం. పౌర్ణమి రోజు స్వామి కళ్యాణం చేశాము. తర్వాత పౌర్ణమి తెల్లారి బయలుదేరటం జరిగింది. అలాగే స్వామి మనకి ఎంత విశేషంగా అనుగ్రహం అంటే ఈ పక్షకాలం అంటే ఈ 15 రోజుల పాటు జరిగిన కళ్యాణాలు, ఈ పాదయాత్ర కూడా అంత అశేషంగా విశేషంగా స్వామి అనుగ్రహింపచేశారు. చక్కగా జరిగింది. అలాగే ఈరోజు ఈ ప్రాంతంలో ఉభయదేవేరుతో శ్రీవారి వేయించేసి, అలాగే స్వామివారితో పాటు ఆర్యవైశ్యకుల ఆరాధ్య దైవమైన శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా పెనుగొండ నుండి ఈ ప్రాంతానికి వేయించేయటం కూడా మీ అందరి యొక్క పూర్వజన్మ సుకృతం. గతంలో మేము గూడూరు ప్రాంతానికి వచ్చాము.
మరలా గూడూరు ప్రాంతానికి మేము రాకూడదు అనుకున్నాము, కానీ మా లలితమ్మ వలన వారి యొక్క గృహానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. కానీ ఈరోజు మరలా ఈ గూడూరు ప్రాంతానికి రావటానికి మా తెనాలి వియ్యంకులైన కోట రామారావు గారి దంపతులు సంకల్పం దృఢంగా చేయబట్టి మరలా ఈరోజు ఈ ప్రాంతానికి అమ్మవారి దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదంతా కూడా నిజంగా ఇప్పుడు మీరు చేస్తున్న ఏదైతే కార్యకర్తలు ఉన్నారో కమిటీ సభ్యులందరి యొక్క పూర్వజన్మ సుకృతం. మీరు బాధ్యత స్వీకరించినాక మేము కూడా పెనుగొండ పీఠం బాధ్యత స్వీకరించినాక రావటం మీ అందరి అదృష్టం. మీరు బాధ్యత స్వీకరించారు, మేము బాధ్యత స్వీకరించి వచ్చాము. కాబట్టి మీరు చేసే కార్యక్రమాలన్నీ చాలా చక్కగా చేస్తున్నారు. ఈరోజు ఏం పర్వదినం లేదు, రేపు ఉగాది పర్వదినం, అవునా? కానీ స్వామివారు పెనుగొండ నుంచి ఏం చేశారు కాబట్టి వారి యొక్క ఆనందం ఉంది కాబట్టి అమ్మవారికి ఈరోజు ఎంతో విశేషంగా అలంకరణ చేశారు. నాకు చాలా ఆనందం వేసింది. దేవాలయంలో అమ్మవారి యొక్క ఆలయం లోపలంతా కూడా చక్కగా పుష్పాలతో అలంకరణ చేసి అమ్మవారిని చక్కగా స్వర్ణ కవచ అలంకరణ చేసి ఎంతో చక్కగా ఎంతో సుందరంగా చేశారు. నిజంగా మీ అందరి యొక్క శ్రద్ధాభక్తులు మాకు ఆనందం చేస్తున్నారు, చాలా శ్రద్ధాభక్తులు. ఎందుకంటే సాధారణంగా పర్వదినం ఉంటే చేస్తారు, కానీ మహాత్ములు వచ్చిన రోజే దాన్ని పర్వదినంగా మీరు గ్రహించినందుకు మీ అందరి యొక్క జిజ్ఞాస, మీ అందరి యొక్క జ్ఞానం ఎంత గొప్పగా ఇక్కడ ఆలోచించారు. అటువంటి పరమాత్ముడు ఇక్కడ ఉభయ దేవతలతో వేయించేసినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే శ్రద్ధతో భక్తితో ఉండాలంట. ఎప్పుడైతే మనం శ్రద్ధాభక్తులతో ఉంటామో స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుందన్నమాట. కృతయుగంలో స్వామి నారసింహుడుగా అవతరించారు, త్రేతాయుగంలో రామచంద్రుడుగా, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడుగా, ఈ కలియుగంలో వెంకటరమణుడుగా స్వామి అవతరించారంట. వెంకట అంటే సంకటాలు తొలగిపోతాయి అన్నమాట. కష్టాలు అనేవి రావు, సంకటాలంటే కష్టాలు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటి అంటే ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని యొక్క చిత్రపటం లేని గృహం ఉండదు, వ్యాపార సంస్థ ఉండదు, అవునా? చెప్పండి, నిజమా కాదా? అటువంటి స్వామి కృప ఎంత గొప్పదండి నిజంగా. మీరు అందరూ ఈరోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుందని ఊహించారా? చెప్పండి, ఊహించారా? ఊహించలేదు, అవునా? కానీ స్వామి మీకు ఎంత కృప చేశారు, అవునా? ఏదో పాదయాత్ర చేసుకుంటూ మేము వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకు చేస్తున్నామంటే తిరుమల దాకా మీరు వెళ్ళి నిత్యము కళ్యాణం చూసే భాగ్యం కలగదు కాబట్టి మీ అందరికీ ఆ భాగ్యం కలిగించాలని ఈ కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నాం ప్రతి చోట కూడా. కేవలం అలాగే గ్రామాల్లో కూడా చేస్తున్నాము. ఎలా అయితే మేము 20 కిలోమీటర్లు సుమారు అనుకున్నాం, 20-22 ఇవాళ ఒక నక్షత్రం లాంటిది 27 కిలోమీటర్లు ఎంత వచ్చేసినట్టు ఇంచుమించుగా. అయినా ఏమి స్వామి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏమి చేసేది ఏమి ఉండదు. దాంట్లో స్వామి కైంకర్యం చేయటం, మీ అందరికీ స్వామి అమ్మవారి యొక్క దివ్య కృపను పరిపూర్ణంగా అందించడమే మా ధర్మం. కాబట్టి ఈరోజు ఎంత ప్రయాణం చేసినా స్వామివారు చక్కగా సుందరంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇవాళ మన వైదిక ధర్మం ఛానల్లో లైవ్ వస్తుంది కార్యక్రమం అంతా కూడా. దాంట్లో వస్తున్నప్పుడు నేను ప్రారంభంలో ఆన్ చేస్తే మన చైతన్య చూసి స్వామి వాళ్ళ కొండ మీద తిరుమల స్వామి ఎలా ఉంటారో అలానే ఉన్నారు, మాలలు అలా చేయించారు స్వామి అన్నారు. చూడండి ఎంత గొప్ప భక్తి. వాళ్ళ స్వామి వారు చాలా చక్కగా ఉన్నారు. చాలా ఇన్ని రోజుల్లో మరలా వాళ్ళ తిరుమలలో కొండ మీద స్వామి ఎలా ఉంటారో అలానే ఉన్నారు. అన్ని ఊర్లో మాలలు ఒక రకంగా ఉంటే గూడూరులో మంచి కలర్ఫుల్గా చేశారు. నిజంగా ఆ భాగ్యం కూడా మీకే చిక్కింది. అటువంటి స్వామి మనకి ఈ కలియుగంలో ఎవరి పేరున్న వెంకట అన్న పేరు అధికంగా కనిపిస్తుంది. చూడండి, ప్రతి ముందు ఉంటుంది. లక్ష్మి అన్న పేరు ఉంటుంది మహిళలకి, పురుషులకి వెంకట అని ఉంటుంది, అవునా? తర్వాత శ్రీనివాసుడు అన్న పేరు కూడా చాలా మందికి ఉంటుంది, అవునా? ఉంటుందా లేదా? చూడండి, అటువంటి స్వామి ఈ కలియుగములో ఆయన నామస్మరణ చేస్తే అంత విశేషమైన ఫలం అంట. అటువంటి గోవిందుడు మనకి సమస్తం చేకూరుతాడని. అటువంటి గోవిందుడి యొక్క నామములో అద్భుతమైన శక్తి దాగి ఉంది. లలితా సహస్రనామ స్తోత్రంలో గోప్తి గోవింద రూపిణి అని చెప్పారు. అంటే ఆ గోవింద రూపం కూడా అమ్మ స్వరూపమేనంట. అంటే ఆ గోవిందుడు కూడా మనకి తండ్రిగా కనిపించినా కానీ తల్లిగా ఉంటాడు. చూడండి ఎంత గొప్ప విషయం. అలాగే మన అందరం కూడా అనేకమైన సేవలు చేస్తుంటాం, అనేకమైన దేవతామూర్తులను దర్శిస్తుంటాం, అవునా? చేస్తామా లేదా? అయితే పరమాత్ముడు అసలు ఎక్కడున్నాడు? పరమాత్ముని ఎందుకు దర్శించాలి? పరమాత్ముని దర్శిస్తే ఫలం ఏంటి?
ఎందుకు దర్శిస్తే ఆయన మనకి ఏమిస్తాడు, అసలు ఎందుకు చేయాలి, ఆయన నామస్మరణ ఎందుకు చేయాలి? కలో నామస్మరణ ముక్తి. ఈ కలియుగంలో నామస్మరణ చేస్తేనే మోక్షం. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో తపస్సు, యజ్ఞము, యాగము అటువంటి క్రతువులు చేసేవాళ్ళు. ఈ కలియుగంలో చేయవలసిన ప్రధానమైన యజ్ఞం ఏమిటంటే నామయజ్ఞం. ఎంత భగవత్ యొక్క నామస్మరణ చేస్తే అంత భగవత్ యొక్క కటాక్షం మనకి లభిస్తుందంట. అటువంటి భగవంతుడి యొక్క కృప కలగాలి అంటే మనం ఏ ముచ్చట్లు చెప్పుకోకూడదు. ఇది ఫంక్షన్ హాల్ అయినా కానీ మీరు ఏ ముచ్చట్లు చెప్పకూడదు. చేయవలసింది ఏమిటి? భగవత్ యొక్క నామమే చేయాలి. ఆ నామం ఎందుకు చేయాలి, చేస్తే ఫలం ఏమిటి, దానికి ఒక చిన్న ఉపోద్ఘాతం చెప్తాను. మీ అందరికీ పండరీపురం తెలుసా? ఎప్పుడన్నా చూసారా, వెళ్ళారా? ఎలా ఉంటాడు ఆయన? ఎలా ఉంటాడు ఆయన చెప్పండి. నల్లగా ఉంటాడా? ఇంకా నిలబడి 2 చేతులు ఇలా పెట్టుకుని, ఏంటో తెలుసా అది స్వామి? ఎదురు చూపు. ఎవరి కోసం? భక్తుల కోసం ఎదురు చూస్తున్నారంట స్వామి. ఎవరు ఆ భక్తులు? ఆయనకి ఇంకో పేరేంటి? విఠల. విఠల ఏంటిది? విఠల. పుండరీకుడు అనే భక్తుడు తల్లిదండ్రుల యొక్క పాద సేవ చేస్తూ ఉంటే వైకుంఠం నుంచి నారాయణుడు వచ్చేసాడంట ఆయన కీర్తన చేస్తే. ఓ పుండరిక, నేను వచ్చానయ్యా అన్నారు. ఆవు స్వామి, మా నాన్నగారు అమ్మగారు విశ్రమించినాక నీ పని చూస్తా అన్నాడంట. ఎవరిది అంటే బాగా వినండి, అంటే తల్లి తండ్రులే ప్రత్యక్ష దైవముగా భావించిన స్థితి కలిగింది. సరే నారాయణమూర్తి కదా కాసేపు ఆగుతాడని చెప్పాను. నాకు ఎక్కడ ఉండాలయ్యా అంటే అంతదాకా ఆ పంచలో ఉండాలయ్యా. ఎక్కడ ఉండాలంటే అని చెప్పిన ఒక ఇటుక రాయి ఉంది అక్కడ నుంచో అన్నాడు. దాన్ని మరాఠీలో వీట్ అంటారు. ఏంటిది? వీట్. వీట్ అంటే ఇటుక, దాన్ని విఠల అంటారు. ఏంటిది? విఠల. విఠల విఠల అనండి. విఠల 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 విఠల. చూసారా ధ్వని వస్తుంది గుండెలో. ఈ విఠల 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 అనే శబ్దం వచ్చినప్పుడు హార్ట్కి సంబంధించిన రోగాలు ఏవైతే ఉంటే వాడికి నివృత్తి అంట. రోగం వచ్చినాక చిన్నగా చేయాలంట, రోగం రాకముందు ఎక్కువ చేయాలంట, రోగం వచ్చినా చేయకూడదు. మళ్ళీ వినండి బాగా. అయితే ఈ పండరీపురం ఈ ప్రాంతం అందరు ఏ పని చేస్తున్నా ఆయన నామమే చేస్తారు. ఒకరోజు 2 మహిళలకు చిన్న సమస్య వచ్చింది. ఏమిటంటే పూర్వకాలంలో వంట చేసేటప్పుడు ఈ వంట చెరుకుతో పాటు పిడకలు చేసేవారు. ఆవిడ ఇద్దరు కలిసి ఒక గోడ మీద పిడకలు వేసుకున్నారు. 2 పిడకలు వేసుకున్నప్పుడు ఒక ఆవిడ అంటది ఇవి నావి అంటది, ఒక ఆవిడ నావి అంటది. 2 గొడవ చేస్తున్నారు. ఆవిడంటే నేను ఎక్కువ చేశాను, ఇవి నావి అంటది. లేదు నువ్వే తక్కువ చేసావు, నేను ఎక్కువ చేశానని ఈవిడ. ఇద్దరికి పెద్ద వాదన జరుగుతుంది. దేని గురించి? పిడకలే ఆ రోజు ఐశ్వర్యం. పిడకలే ఐశ్వర్యం. ఎందుకంటే వంట చేయాలంటే పిడక కావాలి, అవునా కాదా? అలాంటిది ఈ పిడకల గురించి బాగా గొడవ చేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి చివరికి గ్రామ పెద్ద దాకా వెళ్ళిపోయింది. ఆ గ్రామ పెద్ద వచ్చాడు. ఏమిటమ్మా నీ పిడక నా పిడక అంటారు, ఇద్దరిది చూస్తే ఒకేలాగా ఉన్నాయి పోలిక, ఎలా నేను చెప్పగలను, నిర్ధారణ ఎలా చేయగలను అంటే దాంట్లో ఒక ఆవిడ పాండురంగ భక్తురాలు ఉంది. ఆవిడ అంది నా పిడక తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటే విఠల విఠల అని అనిపిస్తున్నాను. అదేమిటమ్మా విఠల అని ఎందుకు అనిపిస్తుంది? నేను రంగుల నామం తప్పితే 2 నామం చేయనండి. సరే అని ఆ పిడక తీసుకున్నాడు, ఆయన పెట్టుకున్నాడు చెవి దగ్గర. పాండురంగ విఠల పండరీనాథ విఠల అని పక్కన పెట్టాడు. మరలా ఇంకో పిడక తీసుకున్నాడు, మళ్ళీ విన్నాడు, వచ్చింది పక్కన. మళ్ళీ పిడక తీసుకున్నాడు, ఏమి వినిపించాల. ఈ పిడక ఎవరిది? నామం చేయనామ పక్కన ఆవిడ. తీరా చూస్తే ఈవిడ పిడకేమో ఒక 70-80 ఉంటే ఆవిడ పిడకలు 20 ఉన్నాయండి. ఎవరివి? నామం చేయమని. అంటే నామం చేసే వాళ్ళకి ఏ పని చేసినా అతీతమైన శక్తి వస్తుంది. ఎంత వస్తుంది? అతీతమైన శక్తి వస్తుంది. సరే ఏమిటమ్మా దీంట్లో ఉన్న అంతరార్థం ఏమిటంటే నేను ఏ పని చేసినా అదే చేస్తున్నాను. సరే మా ఇంటికి రండి స్వామి అంటే ఆ తలుపు తీయంగానే ఆ తలుపు గేట్ సౌండ్ వస్తుంది కదా, అది కూడా విట్టాలా అని. సరే కాస్త దాహంగా ఉంది, మంచినీరు ఇమ్మా అనగానే ఆవిడ కుండలో ఒక అలా గ్లాస్ ముంచగానే ఆల్రెడీ ఆ గ్లాసులో గాలి ఉంటుంది. ఆ నీరు వెళ్ళేసరికి టప్ అని శబ్దం, అది కూడా విట్టాలా అంటుంది. అన్నం ఉడుకుతున్నా విట్టాలా అని వస్తుంది, గాలి వచ్చినా విట్టాలా వస్తుంది. పాండురంగ విఠల పండరీనాథ విఠల, పాండురంగ విఠల పండరీనాథ విఠల, విఠల 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 పాండురంగ విఠల.
పాండురంగ విఠల పండరినాథు విఠల 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 सकुबाई की जय बोलो विठोबा की गोविंदा। భగవత్ నామ స్మరణ చేయటం మూలాన ఎంత చక్కగా జరిగింది చెప్పండి, అవునా? అందుకనే ముచ్చట్లు చెప్పచ్చు. ఈ భగవత్ నామ స్మరణ చేయటం మూలాన మీకు భగవత్ కైంకర్యం జరిగే చోట తెలియకుండా ఒక శక్తి వస్తుంది. ఎప్పుడైతే వైరస్ చేరిందో ఆ వైరస్ పోవాలంటే యాంటీవైరస్ ఏం చేస్తారు, సిస్టంలో దాని ఒక కోడ్ తయారు చేసి దాని ద్వారా తీసేస్తారు. మనకు ఆ కోడ్ ఏమిటి అంటే భగవంతుడి నామము. ఏంటిది? భగవంతుడి యొక్క నామం. ఆ నామం ద్వారా చేయాలి. అటువంటి నామశక్తి, నామ పారాయణ ప్రీత అమ్మవారు చెప్తారు. మళ్ళీ స్తోత్ర ప్రియ స్తుతిమతి. అమ్మవారికి స్తోత్రం అంటే ఇష్టం, భగవంతుడి స్తోత్రం అంటే ప్రియం. నామ పారాయణ ప్రీత, నామ పారాయణం చేసిన భగవంతుడికి ఇష్టం అంట. అటువంటి భగవత్ యొక్క నామానికి చాలా శక్తి ఉంది. ఈ కలియుగంలో ఏ నామస్మరణ చేసినా విశేషమైన ఫలం లభిస్తుంది. అటువంటి గోవింద నామాల్లో మనకి సమస్తం దాగి ఉంటాయి. పురాణాలు ఉంటాయి, సప్తగిరులు ఉంటాయి, స్వామి వైభవం ఉంటుంది, అలాగే స్వామి తత్వం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, శక్తి ఉంటుంది. అన్నీ కూడా గోవిందనామాల్లోనే ఉన్నాయి. అటువంటి గోవిందనామాల యొక్క శక్తి అద్భుతమైనది. 7 కోట్ల గోవిందనామాలు పూర్ణాహుతి చేసుకున్నాము గత సంవత్సరంలో. ఆ పూర్ణాహుతి అప్పుడు 7 రోజుల పాటు విశేషంగా తెనాలిలో ఉత్సవాలు చేస్తే 2 లక్షల మంది పైగా భక్తాదులు వచ్చారు. 1,60,000 లడ్లు స్వామి కైంకర్యం జరిగిందన్నమాట. తిరుమలలో సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు నిత్యార్చన కైంకర్యాలు స్వామికి ఏ విధంగా జరుగునో అదే విధంగా ఇదే స్వామి అర్థమైందా? ఆ స్వామి ఈ స్వామి వాళ్ళు ఏం మారడం లేదన్నమాట. కాబట్టి ఆ స్వామి చేయించారు, ఈ స్వామి ద్వారా అందరూ దర్శించారు. అంత కైంకర్యం అద్భుతంగా జరిగింది. అద్భుతంగా జరిగితే అందరూ ఆనందించారు, అయిపోయింది. కానీ ప్రతి ఊరి వాళ్ళు ఆనందించాలి. మీ గూడూరు నుంచి మా లలితమ్మ వాళ్ళ దంపతులే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. సరే వచ్చిన అక్కడ ఆ వేదిక మీద ఇంత చిన్న పూలు శుభ్రం చేసిన పుణ్యమే అనుకున్నారు అందరూ. అట్లా అమ్మవారు స్వామివారు చేయించుకున్నారు. సరే ఒకళ్ళిద్దరు పుణ్యం పొందారు, కానీ అందరూ పొందాలనే సంకల్పంతో ఉన్నది కాబట్టి ఈ గోవిందుని యొక్క పదము ద్వారా పాదయాత్ర చేయాలి. గోవింద అనే పదం స్మరణ చేస్తూ పాదయాత్ర చేయాలి అని చెప్పని ఆ సంకల్పాన్ని తీసుకొని ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి చోట శ్రీవారి కళ్యాణం చేద్దాం. తిరుమలలో నిత్యార్చన కైంకర్యాల్లో స్వామి కళ్యాణం ఒక విశేషం. అటువంటి కళ్యాణం అక్కడ ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా అదే సాంప్రదాయంతో ఇక్కడ జరుగుతుందన్నమాట. గొప్ప విషయం ఏమిటంటే ప్రతి చోట మేము కళ్యాణం చేసే చోట కొన్ని చోట్ల ఇలానే ఏసీ ఫంక్షన్ హాల్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఏసీ ఫంక్షన్ హాల్లో హోమం చేస్తే మేము ఊరుకోమని చెప్పేవాళ్ళు. కానీ ప్రతి చోట కూడా హోమం చేసేటప్పుడు మేము అడుగుతున్నాం, చెయ్యొచ్చా అని అడిగితే స్వామి అది చేస్తే మాకు ఉన్న దోషాలన్నీ పోతాయి కదండి అన్నారు. నిజంగా మీ అందరి యొక్క మనసు ఎంత గొప్పదో ఇక్కడే అర్థమవుతుందండి. దాంట్లో ఆలోచన లేదు. మేము ప్రతి చోట అడుగుతున్నాం.
ఒక ఆయన అయితే హోమం చేయడానికి లేదన్నాడు, అయితే కళ్యాణం చేయడానికి లేదని చెప్పి అంటే బయట చేసేస్తాను, నాకేం బాధ లేదు, నేనేం భయపడను, నేను ఎవరికి లొంగి ఉండను, ఎవరికి భయపడేదే లేదు. చేస్తారా చేయండి, లేకపోతే ఎక్కడైనా చేస్తాను, నాకేం భయం లేదు. నేను రోడ్డు మీద అయినా చేయటానికి నేను సిద్ధమే. నేను సర్వసంగ పరిత్యాగిని. ఎక్కడ చేసిన పరమాత్ముడు ఆయనకు తెలిసి ఆయన చేయించుకుంటాడు. ఒక్కరికే నేను లొంగుండేది శృంగేరి జగద్గురువులు పాద రేణువును కాబట్టి అక్కడ తప్పితే ఇంకెక్కడ నేను తల దంచి ఉన్నానన్నమాట. అటువంటి జగద్గురువుల యొక్క కృప మనకి విశేషంగా ఉండబట్టి ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈరోజు మరి స్వామి ఇంత వైభవాన్ని, ఇంత భోగాన్ని ఇవ్వటం చాలా గొప్ప విషయం. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే మనము తెనాలిలో సువర్ణ భారతి క్షేత్ర నిర్మాణం చేస్తున్నాము. దానికి 1,00,000 పలకల స్తూపాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట. ఆ 1,00,000 పలకల స్తూపం ఏదైతే ఉందో ఆ స్తూపాన్ని ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. అది సాక్షాత్తు అనంత విభూషితులు దక్షిణం శారదా పీఠాధీశ్వరులైన శృంగేరి జగద్గురులే ఆ మాట చెప్పారు. అటువంటి 1,00,000 పలకలు కూడా ఫస్ట్ 108 పలకలు ఏ ఊర్లో రాశారంటే అది గూడూరులోనే రాశారనమాట. 108 పలకలు ఫస్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే లలితమ్మే. నేను అలా శృంగేరి వెళ్తూ ఆవిడ చేస్తారో లేదో తెలియదు కానీ పుస్తకాలు ఇచ్చి వెళ్ళిపోయాను. నేను అమ్మ చేస్తే మంచిదమ్మా అన్నాను. నేను ఎవరిని అడుగుతాను స్వామి, మా ఆయన తప్పితే ఇంకెవరిని అడగడు. మా ప్రసాద్ గారు ఏమేం చేస్తాడు, ఆయన గోళాశంకరుడు అనమాట. మా ఆడిటర్ గారు అన్నిటికీ సిద్ధమే అంటాడు, ఏ పూజలు చేసినా దేనికైనా అనమాట. మంచి పరమ భక్తుడు ఆయన. అటువంటి ఆయన ఎప్పుడు కూడా నిత్యం ఆనంద స్థితిలోనే ఉంటారు. మరి వాళ్ళ అమ్మగారు కూడా అదే ప్రేమతో అదే గౌరవంతో ఆయన పెంచారు, అలానే చూస్తున్నారు. అటువంటి మాతృవాత్సల్యం కూడా కలిగి ఉంది కాబట్టి. అలాగే వాళ్ళ కుమార్తెలు కూడా అలానే ఉంటారనమాట. సరే మేమే చేస్తాం అలా కాదు, అందరూ చేయాలమ్మా, అందరు చేయి పడాలి. ఈరోజు ఇంత కళ్యాణం చేస్తే మీ అందరి చేతులు పడితేనే ఈ కళ్యాణం జరుగుతుంది ఇంత వైభవంగా. అవునా కదా చెప్పండి గట్టిగా. ఆ భోజనాలు ప్రసాదాలు ఉన్నాయి లేదా తర్వాత గట్టిగా చెప్పండి, ఉన్నాయా లేదా చెప్పండి. ఏంటి ప్రసాదమా? అందరి సహకారం ఉంది కాబట్టి ఈ యొక్క దేవాలయం స్తూప నిర్మాణానికి కూడా అందరూ చేయబడాలి. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు. అన్ని చోట్ల పుస్తకాలు, కాగితాలు, అలాగే కార్డులు, రాగి రేకులే స్తూపాలు పెట్టి చేశారు అన్ని చోట్ల. సరస్వతి స్తూపము ఎక్కడ ప్రపంచంలో లేదు. అవునా? అలాగే సరస్వతి కృప అందరికి కావాలి. చాలామంది తెలియక నేను ముసలోని అయిపోయాను, నీకు కూడా కావాలయ్యా, నీకు మతిమరుపు రాకుండా ఉంటానికి. అసలు అప్పుడే కావాలి సరస్వతి కృప. ఎందుకంటే దస్తావేజీలు ఎక్కడ పెట్టావో తెలియాలి, ఎవరికి అప్పించావో తెలియాలి, బ్యాంకీ లాకర్లో ఎంత డబ్బు ఉందో, ఎంత బంగారం ఉందో తెలియాలి. అవునా? తెలియాలా లేదా చెప్పండి. ఏ ముందు ఎప్పుడు వేసుకోవాలో తెలియాలి. చుట్టాలని అందరినీ పలకరించడానికి కావాలి, జ్ఞాపశక్తి ఉండాలా లేదా? అంటే బాల్యంలోనే కాదు, యవనంలోనే కాదు, కౌమారంలోనే కాదు, వృద్ధాప్యంలో కూడా మనకు జ్ఞానం కావాలి. అలాగే వ్యాపారస్తులకు కూడా వాక్చాతుర్యం ఉంటేనే వ్యాపారం చేయగలరు. ఉద్యోగస్తుడికి కూడా వాక్చాతుర్యం ఉండి జ్ఞానం ఉంటేనే ఉద్యోగం చేయగలరు. వృత్తి పని చేసేవాడికి కూడా బుద్ధి వికసించాలి అంటే వాక్ కావాలి, జ్ఞానం కలగాలి. అవునా? అలాగే గృహిణీలకు కూడా కావాలి. ఎందుకంటే హెచ్ఆర్ లిస్టు రాయాలంటే చదువు కావాలి. అవునా? ఇంట్లో నాగాలు అవి పెట్టారని రాయాలి. శుభకార్యాలకు ఎవరెవరిని పిలవాలో అవి రాయాలన్నమాట. అంటే అన్నింటికి ఎవరి కృప కావాలంటే ఫస్ట్ సరస్వతీదేవి కృప కావాల్సిందే. సరస్వతీదేవి కృప ఉంటే లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీదేవి సరస్వతి వస్తే అన్నపూర్ణాదేవి వస్తుంది. అవునా కదా చెప్పండి. అటువంటి సరస్వతీదేవి కృప అందరికీ కలగాలని యొక్క సంకల్పంతో ఈ గూడూరు ప్రాంత వాసులకు అందరికీ నేను తెలియకపోయినా కూడా సుమారు ఒక 400 నుంచి 500 పలకలు కలెక్ట్ చేశారనమాట. ఇప్పుడు చాలా నెలల క్రితం అనమాట. నిజంగా అటువంటి భక్తి ఈ ప్రాంతవాసులకి కలగడం కూడా చాలా గొప్ప విషయం. అటువంటి స్తూపాన్ని ఎందుకు చేస్తున్నామంటే రాబోయే కాలంలో ఏమైనా ఉపద్రవాలు వస్తే ఈ స్తూపం ద్వారా మనల్ని రక్షింపజేస్తుంది. 1,00,000 పలకలకి 1,00,000 శ్రీచక్రాలు. ఒక శ్రీచక్రం ఉంటేనే పవరు, 1,00,000 శ్రీచక్రాలు ఉంటే ఇంకా శక్తి. వెనక 108 బీజాక్షరాలు, 108 ఇంటూ కోటి లెక్కేస్తే 1,08,00,000 బీజాక్షరాల శక్తి ఉంటుందన్నమాట. అంటే కోటినామ స్తూపము, సరస్వతి స్తూపము, పలకల స్తూపము, శ్రీచక్రాల స్తూపము
దాంట్లో పైగా మన పేరు గోత్రంతో స్తూపం ఉంటుంది. ఆ స్తూపానికి నిత్యార్చన కైంకర్యాలు జరగటం మూలాన ఆ స్తూపంలో ఉండే ఒక శక్తి ఏదైతే ఉందో అది మనకి లభిస్తుంది. కనీసం అన్ని 1,00,000 పలకల్లో మనది 1, 2, 10 ఎన్ని పలకలైనా ఉండొచ్చు, మన ఇష్టం, మన శ్రద్ధాభక్తితో మనం సమర్పణ చేయొచ్చు. ఆ పలక మీద మన పేరు ఉంటుంది. ఒక్క రోజన్నా ఒక్క మంత్రం అన్నా మనకి పని చేయకుండా ఉంటుందా? చెప్పండి. ఏ చెట్టులో ఏ ఔషధం ఉందో, ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ రాయిలో ఏ మహిమ ఉందో తెలియదు. ఏ వ్యక్తిలో ఏ జ్ఞానం ఉందో తెలియదు అన్నమాట. ఏ వ్యక్తిలో ఏ జ్ఞానం ఉందో తెలియదు. చూడండి ఎంత గొప్ప విషయం. అటువంటి పరమాత్ముడు మనకి విశేషమైన అనుగ్రహాన్ని ఈ శరీరం తీసుకున్నాక ఇచ్చారండి. అనేకమైన ఆలయాలు కడతాం, అదంతా ఒక ఎత్తు. కానీ ఇటువంటి స్తూపంకి, ఇటువంటి దేవాలయానికి మనం చేస్తున్నామంటే ఈ శరీరం స్వీకరించినాక ఈ కార్యం చేయటం మూలాన మనందరికి కూడా ఉత్తమమైన పుణ్యలోకాలకి చేరుకొని మంచి సద్గతి పరమాత్ముడు ప్రసాదింపజేస్తాడు. ఇది మన పూర్వీకుల పేరు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు కూడా ఉత్తమైన లోకానికి చేరాలని వారి కీర్తిశేషులైన వేరు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు ఎవరి పేరుతైనా సమర్పణ చేసుకోవచ్చు. వ్యక్తి పేరుతో సమర్పణ చేయొచ్చు, సమస్త పేరుతో సమర్పణ చేయొచ్చు, ఎవరి పేరుతైనా చేయొచ్చు. ఇలా చేయటం మూలాన పరమాత్ముడి యొక్క అనుగ్రహం ఉంటుంది. రాతి ఎప్పుడైనా సరే అది శాశ్వతంగా ఉంటుంది. పేపర్లు అవైతే చెదపట్టేస్తుంది. రాగి రేకులు కొన్నాళ్ళకి చిలువు పట్టేసి పొడి అయిపోతుంది. అవునా? అవునా కాదా? అదే ఇవైతే శాశ్వతంగా ఉంటుంది. చివరికి ఎన్ని సంవత్సరాల యుగాలైనా మట్టే అవుతుంది రాయి. అవునా కాదా? దానికోసమే మేము రీసెర్చ్ చేసి ఈ పలకలన్నిటిని తయారు చేయించి ఇలా చేస్తున్నాం. ఇటువంటి భాగ్యం భగవంతుడు మనకి ఈ జన్మ ఇచ్చినాక ఇది ఇచ్చారు. ఈ స్తూపం కట్టినాక మరలా మీరు ₹1,00,00,000 ఇచ్చినా నేను చేయలేను. ఎందుకంటే స్తూపం కట్టినాక మీరు బంగారు పలక తెచ్చి పెట్టమన్నా పెట్టలేను, ఊరిని పక్కన పెడతా అంతే. వేరే ఏదన్నా కైంకర్యం చేయండి అని చెప్తాను, కానీ ఈ పలకల స్తూపానికి లేదు. కాబట్టి ఇంకా ఈ పలకల స్తూపంలో పాల్గొనే వాళ్ళు, యజ్ఞంలో పాల్గొనే వాళ్ళు పాల్గొనండి. అక్కడ మనకి కౌంటర్ ఉంది, దాంట్లో వాళ్ళని సంప్రదిస్తే మీకు విషయం తెలుస్తుంది. తర్వాత కూడా మన లలితమ్మ గారికి, మన రామారావు గారికి వీళ్ళకి పుస్తకాలు అవి చెప్తాను. చక్కగా చేసేవాళ్ళు ఆ యజ్ఞంలో పాల్గొనండి. అలా పాల్గొనటం మూలాన పరమాత్ముడు విశేషమైన అనుగ్రహాన్ని మనకు చేస్తారు. కాబట్టి మరలా అటువంటి అవకాశం రాదు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటే మనకి కూడా విశేషమైన ఫలం లభిస్తుంది. మనం కూడా దాంట్లో ఒక చిన్న ఇంత రేణువయ్యి ఉంటాం అన్నమాట. అన్నమాచార్య వారు చెప్పారు, అనురేణు పరిపూర్ణమైన రూపము. అనురేణు, అను అంటే చిన్నది, అటువంటి రేణువే పరిపూర్ణమైన రూపమైందంటే ఆయనే వెంకటరమణుడు. అటువంటి వెంకటరమణుడు మనకి ఎంతో కృపని చేశారు. అలాగే మనది వైదిక ధర్మం అని యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమం అంతా కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే జరగబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి అన్నమాట. ఎవరు నాకు ఫోన్ చేయకపోయినా, మెసేజ్ పెట్టకపోయినా కానీ దీన్ని ఫాలో అవుతుంటే మీకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చక్కగా అనుసరించండి. గతంలో జరిగిన కార్యక్రమాలు వీక్షించవచ్చు, జరగబోయే కార్యక్రమాలు కూడా వీక్షించవచ్చు. అలాగే ఇప్పుడు షష్టగ్రహ కూటమి రేపటి నుంచి ప్రారంభం, ఈ సంవత్సరం అన్నమాట, కొత్త సంవత్సరంలో. కాబట్టి ఆ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షష్టగ్రహ కూటమి నుండి కూడా శ్రీవారు మనకి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేయాలని చెప్పని స్వామివారి యొక్క దివ్య పాద శరణాలకు వేడుకుందాం. గోవిందా. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.